మాత్రం నమః. అహల్యాబాయి హోల్కర్. ప్రతి ఆడపిల్ల ఆవిడ జీవితం గురించి తెలుసుకోవాలి. మామగారు అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి, అసలు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని తెలియజేసే ఒక జీవితం ఉంది అంటే అది అహల్యాబాయి హోల్కర్ జీవితమే. అప్పట్లో స్త్రీలను హిందూ సమాజంలో హీనంగా చూశారంటూ బాహాటంగా విమర్శలు చేసేవారు. మరి అలా విమర్శలు చేసే వాళ్ళకి తెలియదా, అహల్యాబాయి హోల్కర్ గొర్రెలు మేపుకునే సామాన్య కుటుంబంలో పుట్టి మహారాణిగా ప్రజలందరినీ పాలన చేశారు అని. మరి అంత హీనంగా చూస్తే ప్రజలందరినీ ఎలాగా పరిపాలించడం సాధ్యమయ్యింది? అప్పుడే ఆనాడే సమస్త సమాజం ఆవిడని ఎలా గౌరవించింది ఎవరికీ తెలియదా? స్త్రీలను, ముఖ్యంగా వితంతువులను హిందువులలో బానిసత్వంతో చూసేవారని ప్రేలాపనలు చేస్తున్నప్పుడు అహల్యాబాయి వితంతువులకు అల్లికలు, కుట్టు మొదలైన నైపుణ్య శిక్షణ ఎలా ఇప్పించగలిగారు అనేది ఒక్కసారైనా ఆలోచించారా? స్త్రీలకు చదువు చెప్పకుండా ఇంటికే పరిమితం చేసేసేవారు హిందువులంటూ సమాజం వెక్కిరించింది. మరి 1745-50 ప్రాంతంలోనే మెరికల్ లాంటి యువతులకి యుద్ధ విద్యల్లో పారంగతులుగా ఆవిడ తీర్చిదిద్దగలిగింది. అలాగే గణితం కూడా ఎంతో మంది ఆడపిల్లలకి నేర్పించారు. భర్తలు భార్యలని రాచరంపాన్ని పెట్టేదే హిందూ సమాజం అంటూ ఎగతాళి చేస్తున్న సందర్భంలో ఆవిడ మామగారు మల్హర్ రావు గారు ఆవిడకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి గణితము, కత్తిసాము, గుర్రపు సవారి ఎలా నేర్పించారు. భర్త ఖండేరావుని కూడా ఆర్థికంగా ఎలా ఉండాలి అనేది ఆవిడ ఎలా నియంత్రించగలిగారు. హిందూ సమాజంలో పురుషులదే పెత్తనమని భావించే వేళ ఇంట్లో అన్నీ తానే ఆర్థికంగా కుటుంబాన్ని ఎలా నడపగలిగారు. భర్త చనిపోతే గుళ్ళ దగ్గరికే రానివ్వరు అంటూ ఎగతాళి చేసేది అప్పటి సమాజం. మరి ఆమె బద్రీనాథ్ నుంచి రామేశ్వరం వరకు 100కి పైగా దేవాలయాలను పునర్నిర్మించే సాహసానికి ఎలా సిద్ధపడగలిగారు? అప్పటి హిందూ సమాజం ఆ కార్యాన్ని ఎలా అంగీకరించింది? మహిళా సాధికారత అంటే అర్ధనగ్న ప్రదర్శనలు చేయటము, పురుషుల మీద తిరుగుబాటు చేయటము, కుటుంబము, పిల్లలు, సమాజాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత ఇష్టాలతో విశృంఖలంగా విహరించటమే అని భావించే పాశ్చాత్య జీవన శైలికి భిన్నంగా ఆమె తనని తాను తీర్చిదిద్దుకుంటూ కుటుంబానికి సమయమిస్తూ ప్రజల ఇష్టదైవాలుగా భావించి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసి తన కర్తవ్యం నెరవేర్చి మహిళా సాధికారతకి నిజమైన సార్థకతను కల్పించిన మహనీయురాలు అహల్యాబాయి. ఆవిడ స్త్రీమూర్తే కదా. ఇల్లు తప్ప బయటి ప్రపంచమే తెలియకుండా పరదా వేసి మహిళలను హింసించారంటూ విమర్శించేవారు. రైతులు, చేనేత కార్మికులు, వితంతు స్త్రీలు, యువతులు, సాధారణ ప్రజల పట్ల సమన్యాయం ఆవిడ ఎలా చేయగలిగారు? అజ్ఞానం, మూఢనమ్మకాలకే స్త్రీలు పరిమితం అయిపోయారు అనుకుంటున్న సందర్భంలో వరకట్న నిషేధం చేసి మహిళలకు విద్య నేర్పి తన రాజ్యాన్నే కాకుండా అన్ని రాజ్యాల వారిలో దేశభక్తిని ఆవిడ మేల్కొల్పారు అంటే అది సాధారణ విషయం అవుతుందా? ఒక స్త్రీమూర్తి అలా చేశారు. ఆడవాళ్ళకి అన్ని రకాల హక్కులే కరువైన హిందూ సమాజంలో తన ఆస్తి నుంచే డబ్బుని ఆలయాల నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం, కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించి ఆదర్శంగా తాను నిలిచి అన్ని రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహిళామూర్తి లోకమాత అహల్యాబాయి హోల్కర్ గొప్పదనం. ఆ స్త్రీమూర్తి సాధికారత గురించి నేటి హిందూ సమాజానికి తెలియకుండా ఎవరు దాచి ఉంచారు? మహిళలకే ప్రేరణనిచ్చే ఆమె వాస్తవ జీవన చిత్రాన్ని మరుగుపరిచేశారు. మహిళలకు, హిందూ సమాజానికి హాని కలిగించారు ఆవిడ జీవిత చరిత్ర తెలియనివ్వకుండా. భారతదేశంలోనే ఒక శక్తివంతమైన మహిళామణి రాణి అహల్యాదేవి. ఆమె అకుంఠిత దీక్షా తత్పరత, కర్తవ్య నిర్వహణ, దూరదృష్టి సాటిలేనివి. తన 37 ఏళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హిందుత్వం కోసం నిలబడ్డ ధీశాలి. మహావీరుడైన మామగారు మల్హర్ రావు వేసిన బాటలో రాజ్యానికి ఏకైక వారసురాలిగా సుభిక్షంగా పరిపాలించింది. మేకలు, గొర్రెలు మేపుకునే సామాన్య కుటుంబంలో పుట్టింది. మహారాష్ట్రలో చౌండి అనే ఒక మారుమూల గ్రామంలో 1725 మే 31వ తేదీ జ్యేష్ఠ బహుళ సప్తమి రోజు అహల్యాబాయి హోల్కర్ జన్మించారు. మరాఠా సామ్రాజ్యానికి వెనుముకైన సుబేదార్ మల్హర్ రావు కొడుకు ఖండేరావు, అలాగే అహల్యాబాయిల వివాహం 1733లో పూణేలో ఘనంగా జరిగింది. హైందవీ స్వరాజ్యంలో అగ్రగేణి సర్దార్లలో మల్హర్ రావు గారు ఒకరు. వివాహం తర్వాత అహల్యాబాయి మొదటిసారిగా ఇండోర్లోని హోల్కర్ల రాజప్రాసాదానికి వచ్చారు. కోడలు శ్రద్ధాశక్తులను గమనించిన మామ మల్హర్ రావు గారు ఆవిడికి అన్ని అంశాలలో శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు.
ఆ విధంగా అహల్య విద్యాభ్యాసం మొదలైంది. చదవడం, రాయటం, గణితంతో పాటుగా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్యలన్నింటిలోనూ ఆమెకి శిక్షణనిచ్చారు. ఆవిడ సూక్ష్మగ్రాహి. చాలా తక్కువ సమయంలోనే అన్నిటి మీద పట్టు సాధించింది. నేర్చిన ప్రతి అంశంలోనూ నిష్ణాత అయ్యింది. కేవలం రాజ్య విస్తరణకి, శాంతి భద్రతలను కాపాడడానికి మాత్రమే ఆమె జీవితం, పరిపాలన పరిమితం కాలేదు. సమాజం సుభిక్షంగా మనగలగడానికి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించటానికి ఆమె చేసిన కృషి మామూలుది కాదు. సామాజిక సమరసతను నెలకొల్పడానికి ఆమె జీవితాన్ని అంకితం చేసేసింది. ఆమెకు కులం పట్టింపు లేదు. ధైర్య సాహసాలే కులగోత్రాలు అని చెప్పి యశ్వంతరావు అనే యువకుడికి తన కూతురు ముక్తాబాయినిచ్చి వివాహం చేశారు. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, పాలనా సంబంధ వ్యవహారాలు కావచ్చు, న్యాయ సంబంధమైన తీర్పులు కావచ్చు, ఆమె చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారు. నీతి నిజాయితీకి, పక్షపాత రాహిత్యానికి మారుపేరు అహల్య. ఆమె మామగారు మాత్రమే కాదు, ఆవిడతో పనిచేస్తున్న ప్రతి వారు ఆవిడని అభిమానించసాగారు. ఆమె వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులై గౌరవించేవారు. ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణకి మాత్రమే ఆవిడ పరిమితం కాలేదు. ఆయుధాగారాన్ని తరచూ సందర్శిస్తూ ఏ ఏ ఆయుధాలను సమకూర్చుకోవాలో అంచనా వేసి ఆయుధాగారాన్ని పటిష్టం చేశారు. ఆయుధాలను సమకూర్చుకోవటానికి నిధులను ఆవిడ విడుదల చేస్తూ ఉండేవారు. మామ మల్హర్రావు, కోడలు అహల్యల కారణంగా హోల్కర్లు ఒక బలమైన సైనిక శక్తిగా ఎదిగారు. అహల్య ముందు చూపు వల్ల ఆవిడ ఆయుధాగారంలో ఏ ఆయుధానికి వెలితి ఉండేది కాదు. అహల్యాదేవి శకం మహిళా సాధికారతకి నిలువెత్తు దర్పణం. మహిళలను సాధికారులుగా చేయటానికి ఆవిడ చాలా కృషి చేశారు. ఇంటికే పరిమితమయ్యే మహిళలను భుజం తట్టి ధైర్య సాహసాలతో పురుషులకు మహిళలు తీసిపోరు అని ఉద్బోధన చేశారు. స్త్రీల పట్ల వివక్ష కూడదని సమాజానికి నేర్పించారు. వితంతువులకు అండగా నిలిచి స్వయం ఉపాధి కల్పించారు. విద్యావంతులు, మేధా సంపన్నులు, పండితులు కూడా వరకట్నమనే దురాచారానికి తల్లడిల్లుతుంటే సామాన్యుల స్థితి ఏమిటో అని ఆమె కళ్ళకి గోచరించింది. అటువంటి దురాచారాన్ని తన రాజ్యంలో ఏమాత్రమూ కొనసాగించకూడదని నిర్ణయం తీసుకుని పెళ్లి అనేది ఆవిడ దృష్టిలో ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఒకరికి ఒకరు తోడుగా కలిసి బ్రతకటం, రెండు ఆత్మలు ఒకటి అవ్వటం, అంతేగాని బేరసారాల ద్వారా దగ్గర పడ్డం కాదు. ఆడపిల్లని హిందూ ధర్మంలో లక్ష్మీదేవితో పోలుస్తారు. అటువంటి ఆడపిల్లని సగౌరవంగా కోడలుగా తీసుకువెళ్లాల్సిన వారు వరకట్నం అడగటం ఏంటని ఆవిడకి అనిపించింది. వెంటనే వరకట్నాన్ని నిషేధిస్తూ ఒక శాసనం చేస్తూ తన సందేశం ప్రజలందరికీ చేరేలాగా ప్రకటించమని ఆదేశాలు ఇచ్చారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వరకట్నం ఇచ్చినా పుచ్చుకున్నా అది నేరమవుతుందని ఆ శాసనంలో పేర్కొన్నారు. వరకట్నం పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్న దానికి రెట్టింపు మొత్తాన్ని, ఇచ్చిన వాళ్ళు ఎంత ఇస్తే అంత మొత్తాన్ని, ఎవరైనా మధ్యవర్తులు ఉంటే వాళ్ళు ఎంత పుచ్చుకుంటే అంత మొత్తాన్ని హోల్కర్ల కార్యాలయానికి చేర్చాలని శాసనం చేశారు. ఆవిడ ఒక పూర్తి మహిళా సైనిక దళాన్ని నిర్మించారు. 50 మంది మెరికల్ లాంటి యువతులను ఎంపిక చేసి వాళ్ళకి సైనిక శిక్షణ ఇప్పించారు. చరిత్రలో అదొక అరుదైన ఘట్టం. మహిళలు సైనిక దుస్తులు ధరించి కత్తులు, ధనుర్బాణాలు, ఈటెలు చేపట్టి పురుష సైనికులతో సమానంగా క్షాత్ర తేజాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవటం ఒక అపూర్వ ఘట్టం. 70,000 మంది సైనికులు అహల్యాదేవి కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారు. అహల్యాదేవి శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేశామని, ఆమె తేలిగ్గా లొంగిపోయే మహిళ కాదని, అనుకోని ప్రమాదం ఎదురైన అసమాన ధైర్యం ఎదుర్కోగల మహిళని ఆవిడ జోలికి వెళ్లడం వృధా ప్రయాసని, అనవసరంగా రక్తం చిందించడమే తప్ప మరేదీ ఉండదని కుట్రదారులు గ్రహించారు. యుద్ధాలు, రాజకీయాలు, సంధులు, గెలుపు ఓటములు, ధైర్య సాహసాలు, పట్టు విడుపుల గురించి చర్చలు పాలనకి సంబంధించిన లోతైన అవగాహనని ఇప్పిస్తాయని ఆవిడికి తెలుసు. గోడకి తగిలించిన భారతదేశ పటాన్ని చూస్తూ ఏ ప్రాంతంలో ఎవరిది పైచేయి ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించారు. విశాల భారతదేశంలో ఏ మూల ఏ ప్రాంతం ఉందో, ఏ నది ఎక్కడ మలుపు తిరిగిందో, ఎటువైపు నుంచి ప్రవహిస్తోందో, ఏ కొండకి గుట్టకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎవరెవరు ఏ ప్రాంతాలని పరిపాలిస్తున్నారో ఆమెకి కొట్టిన పిండి. దేశానికి, ఒక రాజ్యానికి అధికారి అయితే ఇలా ఉండాలి. మొత్తం దేశం గురించి, తను పరిపాలిస్తున్న రాజ్యం గురించి కూలంకషంగా తెలిసి ఉండాలి. అలా తెలుసుకున్న ధీర వనిత అహల్యాబాయి హోల్కర్.
దేశ చిత్రపటాన్ని ఆమె తన మనసులోనే లిఖించుకున్నారు. మరాఠా సామ్రాజ్యపు టెల్లలు, బీదర్, విదర్భ, ఢిల్లీ, ఉత్తరాది ప్రాంతాలు, నిజాం పాలన క్రింద ఉన్న ప్రాంతాలు ఇవన్నీ ఆవిడికి ఎరుక. భారతదేశంలోని ప్రతి చిన్న ప్రదేశం గురించి కూడా ఆమెకి క్షుణ్ణంగా తెలుసు. ఈవిడ గ్వాలియర్ వెళ్లారు. కొత్త ఫిరంగుల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి కావలసిన చర్యలను చేపట్టారు. వివిధ రకాల మరఫిరంగులు, వాటిల్లో ఉపయోగించే ఫిరంగి గుండ్ల గురించి ఆమెకు పరిజ్ఞానం ఉంది. ఫిరంగులు, గుండ్లు తయారీ నిపుణులకు కావలసిన నిధులను అహల్య సమకూర్చడంతో వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి చాలా తక్కువ కాలంలోనే ఒక కొత్త ఆయుధ కర్మాగారం గ్వాలియర్లో నిర్మించారు. ఫిరంగులను, అందులో ఉపయోగించే గుండ్లను తయారు చేశారు. ఇదంతా అహల్యాదేవి కృషి వల్ల సాధ్యమైంది. మన దేశాన్ని ఆంగ్లేయులు కైవసం చేసుకోవటంలో ఆంగ్లేయులు ఆధునిక ఆయుధాలు కలిగి ఉండటం ఒక ముఖ్యమైన అంశమని చెప్తారు. అయితే అహల్యాబాయి నిర్మించిన ఈ ఆయుధ కర్మాగారం పట్ల చరిత్రకారుల చూపు సారింపబడలేదు. హిందూ రాజులు తగిన ఆయుధాలను సమకూర్చుకోలేని అసమర్థులు అనే మాటే నేటికీ ప్రచారంలో ఉంది. మల్హర్ రావు ఆవిడని కన్న కూతురు కంటే మిన్నగా ప్రేమించేవారు. 12 ఏళ్ల బాలికగా, హోల్కర్ల కోడలిగా మొదటిసారి ఇండోర్ రాజభవనంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మల్హర్ రావు గారు, గౌతమీబాయిలు ఆమెని ఎంతో అపురూపంగా చూసుకున్నారు, అండగా నిలబడ్డారు, ఎన్నో నేర్పించారు. అహల్యాదేవి వ్యక్తిత్వం వికసించడానికి ఎంతో సమర్థవంతంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులని చక్కదిద్దే నేర్పు వాళ్ల వల్లనే అహల్యకి సొంతమైంది. భర్త ఖండేరావు మరణించారు, కూతురు మరణించింది, అలాగే అత్త గౌతమీబాయి మరణించారు. ఆమెకు అత్త మరణం చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. దానిని ఏదో రకంగా అధిగమించింది. కానీ మామ మల్హార్రావు గారి మరణాన్ని మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది. తన జీవిత వికాసానికి ఒక ఆధార స్తంభాన్ని కోల్పోయింది. ఇండోర్ 90 మైళ్ళ దూరంలో నర్మదా నది ఒడ్డు. అక్కడ ఉన్న మహేశ్వర్ పట్టణానికి అహల్యాదేవి తన మకాన్ని మార్చుకోవాలని అనుకున్నారు. అణువణువున ఆధ్యాత్మికత వెల్లివిరిసే మహేశ్వర పట్టణంలో నర్మదా నది ఒడ్డున రాజరాజేశ్వర మహాదేవ ఆలయం ఉంది. పవిత్రమైన నర్మదా నదిలో ప్రతి రాయికి శివలింగానికి ఉన్నంత విశిష్టత ఉంది. అహల్యాదేవి శివభక్తురాలు. అటువంటి పవిత్ర పరిసరాలలో చిత్తశాంతి కలుగుతుందని భావించి మహేశ్వరంలో అడుగుపెట్టగానే దానిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తలపెట్టారు. మహేశ్వర్ ప్రజలు తమ ప్రియమైన మహారాణి తమ పట్టణాన్ని నివాసంగా చేసుకున్నందుకు ఎంతో సంతోషించారు. ఇండోర్ కంటే మహేశ్వర్ రాజధానిగా ఉండడానికి తగినదిగా భావించారు అహల్యాబాయి హోల్కర్. ఎందుకంటే మహేశ్వర్ ఒకవైపు మరాఠాలు జయించిన భూభాగాలు ఉన్నాయి, మరొక వైపు ఇండోర్ ఉంది. ఇండోరు హోల్కర్ల సైనిక స్థావరం. ఇంకొక కారణం మహేశ్వర్ అడుగడుగునా తొణికిసలాడే ఆధ్యాత్మికత. అడుగు పెట్టగానే ఆవిడికి ఒక తెలియని మానసిక ప్రశాంతత కలిగేది. మహేశ్వర్లో రాజభవన నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దానితో ఇండోర్ రాజభవనం వదిలి మహేశ్వర్ని తన స్థిర నివాసంగా మార్చుకుంది. అహల్యాదేవి మద్దతు కారణంగానే వ్యాపార వాణిజ్యాలు మహేశ్వర్లో వర్ధిల్లుతున్నాయి. ఆర్థికంగా వ్యాపార పరంగానే కాకుండా మహేశ్వర్ను సాంస్కృతిక కేంద్రంగా కూడా అభివృద్ధి చెయ్యాలని ఆవిడ సంకల్పం చేశారు. రైతులకి అండగా ఉన్నారు. గొప్ప న్యాయ నిర్ణేత. ఇరు రాజ్యాలతో స్నేహం, హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం ఆవిడ చేసిన కృషి అనన్య సామాన్యం. హిందువులలో ఐక్యతను సాధించడం మీద ఆవిడ దృష్టి పెట్టారు. హిందూ ఐక్యత వల్లే దేశం సుభిక్షంగా ఉండగలదని ఆవిడ విశ్వాసం. ముస్లింలు హిందూ దేవాలయాలను నేలమట్టం చేసిన సందర్భాలు ఆవిడ దృష్టికి వచ్చినప్పుడు చాలా బాధపడి, దేవాలయాలను ధ్వంసం చేయకుండా మీరు మీ మసీదులని నిర్మాణం చేసుకోలేరా అని అడిగేవారు. హిందువులకు ఎంతో పవిత్రమైన దేవాలయాలని వాళ్లు కూల్చటం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఆవిడ ప్రశ్నించేవారు. ఎవరైనా ముస్లిం ఫకీర్ ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బు ఇచ్చి దేవాలయాలని విధ్వంసం చేయొద్దు అని తన సందేశాన్ని ముస్లిం రాజులకి, మత పెద్దలకు చేరవేయమని అడిగేవారు. జరిగిన విధ్వంసం చాలు, ఇంకా మరింత విధ్వంసం జరగకుండా చూడండి అని ఆవిడ ఆజ్ఞాపించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదారినాథ్, యమునోత్రి, గంగోత్రిలలో అహల్యాబాయి ధర్మసత్రాలని కట్టించారు. యాత్రికులకి వసతిని కల్పించారు. జ్యోతిర్లింగాలని పునః ప్రతిష్ఠ చేశారు. 7 మోక్ష ద్వారాలైన పవిత్ర పుణ్యక్షేత్రాలలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, వైద్యనాథుడు, కాశీ విశ్వనాథ మందిరాలను నిర్మించారు.
త్రివేణి సంగమం, ఆర్ఎస్ఎస్ స్థాపకులు హెడ్గేవార్ పూర్వీకుల గ్రామంలో కందుకుర్తిలో శివాలయాన్ని నిర్మించారు. శ్రీ సోమనాథ్, శ్రీ ఓంకారేశ్వర్ ఆలయాలలో మూర్తి ప్రతిష్టలు చేశారు. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, జగన్నాథపురులలో ధర్మశాలల్ని నిర్మించారు. అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కాంచి, అవంతిక వంటి ఆధ్యాత్మిక నగరాలలో తీర్థయాత్రికులకి సౌకర్యాలు కల్పించారు. మహారాష్ట్ర, మాల్వా ప్రాంతాలలో బావులు, ఘాట్లు, ధర్మసత్రాలు మొదలైన వాటిని అభివృద్ధి చేశారు. 100కు పైగా దేవాలయాలను నిర్మించారు. 1767 నుంచి 1795 వరకు ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆమె భారతదేశంలో గొప్ప గొప్ప వారి ఘనమైన గుణాలని పుణికి పుచ్చుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంకరాచార్యుల్లో ఉన్న విశాల దృష్టి, చాణుక్యుని పాలన, దౌత్యనీతులు, సమర్థ రామదాసు, సంత్ జ్ఞానేశ్వర్ల దివ్యత్వం మేలు కలయికగా అహల్యాదేవి కనిపిస్తారు. ప్రజా సమస్యల పట్ల సానుభూతి, అవగాహన ఉన్న ఒక కరుణాత్మకమైన నాయకత్వానికి ఆవిడ ఉదాహరణ. భీష్మాచార్యులు వర్ణించిన అన్ని ఆదర్శ లక్షణాలు రాణి అహల్యాదేవిలో పుష్కలంగా ఉన్నాయి. దిలీపుడు, జనకుడు, ధర్మరాజుల్లో ఉన్న అనేక సద్గుణాలు ఈ ధీర వనితిలో కనిపిస్తాయి. ప్రపంచంలో అనేక దేశాలను, ఆ దేశాలను పరిపాలించిన పాలకులని, పరిపాలనా తీరుతెన్నులను పరిశీలించిన తర్వాత అహల్యాదేవి ఏకైక స్ఫూర్తిదాయక పరిపాలకురాలు అని నిశ్చయంగా తెలుస్తుంది. అహల్య పాలన శాంతి సౌభాగ్యాలకి, సుస్థిరత్వానికి నిలయమై భారతదేశ చరిత్రకు వన్నె చిన్నెలు అద్ది తరతరాలకి స్ఫూర్తిదాయకమై నిలుస్తుంది. తన చివరి రోజుల్లో భగవన్నామస్మరణతో మహేశ్వర్ మారుమోగిపోయింది. మహాదేవుని ఆలయంలో శివనామస్మరణ శబ్దం తప్ప ఆవిడకి ఏది వినిపించటం లేదు. ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఆవిడ శ్వాస క్రమంగా మందగించి 13 ఆగస్టు 1795 శ్రావణ మాసంలో ఆవిడ ఆత్మ శివునిలో లీనమైపోయింది. అహల్యాబాయి హోల్కర్ ఇవన్నీ సాధించటానికి కారణం ఏంటంటారు? ఆవిడొక్కరే ప్రయత్నం చేశారా? కాదు. ఆవిడ కుటుంబం ఆవిడ వెనకాల నిలబడింది. మామగారు సహకరించారు, అత్తగారు తోడ్పాడుని అందించారు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆవిడికి సహకరించాయి. అందరూ సహకరిస్తే ఒక ఆడపిల్ల ఆడపులిలాగా ఎలా మారగలుగుతుంది అనేది అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంట్లో అందరూ సహకరిస్తే ప్రతి స్త్రీమూర్తి ఒక అహల్యాబాయి హోల్కర్గా మారరంటారా చెప్పండి? అలానే ప్రతి చిన్న విషయానికి కృంగిపోతూ ఇంకా నా జీవితంలో ఏముంది, చావు తప్ప ఇంకా నా జీవితంలో ఏముంది, నా బ్రతుకుని అంతం చేసుకోవటం తప్ప అని కన్నీరు పెట్టుకుని 4 గోడల గదిలో కూర్చుని ఏడుస్తూనే ఆడపిల్లలు ఈవిడ్ని చూసి స్ఫూర్తిని తెచ్చుకోండి. తన జీవితంలో అన్నీ కోల్పోయింది, కానీ అన్నీ సాధించి చిరస్థాయిగా లోకమాతగా అహల్యాదేవిగా ఈరోజు ఈ ప్రపంచమంతా ఆవిడకి నీరాజనాలు పడుతున్నారు అంటే అన్నింటినీ అధిగమించి నేనొక శక్తిని అని ఆవిడ నిలబడ్డారు కాబట్టే. అలా ఒక ప్రతి ఆడపిల్ల తయారవ్వాలి.